హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. అంటే శివరాత్రి రోజు వీడియో అండి. ఉదయం కల్లా మేమైతే రెడీ అవుతున్నాము. చెప్పాను కదా! లాస్ట్ వీడియో అరుణాచలం వెళ్తున్నామనేసి. ఇక్కడొచ్చేసి రెడీ అవుతున్నాము. స్టేషన్‌లోనే ఉంటుంది కదండీ! అక్కడే రెడీ అయితే అవుతున్నాము. ఇక్కడైతే వెళ్తున్నాము. టెంపుల్‌లోకైతే వెళ్తున్నాము. ఫుల్లు రష్‌గా ఉందండి. అంటే మేము ఫ్రీ దర్శనానికైతే వెళ్ళాము. సరే జనాలు స్టేషన్‌లో చూస్తే తక్కువ మందున్నారు కదా! అంతగా ఏమి ఉండరులే అనుకున్నాము. కానీ లోపలికి వెళ్లి చూస్తే ఫుల్లు జనాలైతే ఉన్నారండి. మేమైతేను రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాము. స్టార్టింగ్ అక్కడి నుంచే కదండీ స్టార్టు. ఇంకా అందుకు ఫస్ట్ నుంచి కూడా అక్కడి నుంచి స్టార్ట్. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా అక్కడి నుంచే వెళ్ళాము. క్యూ చూడండి ఇక్కడి నుంచి క్యూ అండి. మేము మార్నింగ్ 9:30 అలా స్టార్ట్ అయ్యామండి. 9:30 అలా స్టార్ట్ అయితే ఆఫ్టర్‌నూన్ వచ్చేసి 3 అయిపోయిందండి. 2:40, 2:50 అలా అయిపోయింది. మేమైతే లంచ్ తినేసరికైతే 3:30 అయిపోయింది. అంతసేపు క్యూ అయితే పెట్టారండి. అంతా తిరుమలలో ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ పెట్టేశారు. నాకైతే తిరుమలకి వెళ్ళేలాగానే అనిపిచ్చింది. అయినా ఈ పండగ సీజన్‌లో వెళ్ళకూడదని అనుకున్నాము. కానీ పిల్లలకి లీవ్ కదా! సరే చూద్దాము వెళ్ళేసొద్దాంలే. ఉంటే ఒక 5 అవర్స్ 3 అవర్స్, 4 అవర్స్ అనుకున్నాం. కానీ మరి ఇంతసేపు తిప్పుతారు ఇదంతా అనేసి అనుకోలేదు. పాపం మా చిన్నబ్బాయి అయితే ఏడ్చేశారండి. ఎండ కదా! ఒకటే వేడి. సైడ్‌కైతే రేకులైతే వంచారు కానీ చూడండి ఇలా. అయినా కూడా వేడి ఎక్కువగా ఉందండి. చూడండి ఆ చిన్న ప్లేస్‌లో వెళ్తుంటే వాళ్ళైతే కొంచెం దూరం పోయేసరికి మా చిన్నోడైతే ఏడ్చాడండి. వాడికైతే నడవలేక దర్శనానికి వెళ్ళేటప్పుడే మాకు కొంచెం విసుగొచ్చిందండి. అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ కోనేరు చూడండి. ఈ కోనేరు చుట్టూ గుడి టెంపుల్ ఎంతుందో ఆ చుట్టూ అంతా క్యూ పెట్టేశారు. మళ్ళీ లోపల గూడా చాలా దూరం పెట్టేశారు. చూడండి ఇదంతా రౌండ్‌గా మనకెక్కడో టెంపుల్ అది కనిపిస్తుంది. వాటి చుట్టూరు పెట్టేశారు క్యూ అనేది. మరి ఇంతైతే పెట్టారు. లాస్ట్ టైం వెళ్ళాం కానీ ఇలా అయితే లేదు. అంటే నార్మల్ టైంలో వెళ్ళాంలెండి. అంత అనిపియలేదు. ఫైనల్‌గా ఎలా అయితే వెళ్తున్నామో చూడండి కోనేరు దగ్గర. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కోనేరైతే ఇంత దగ్గర నుంచి అయితే అసలు చూడలేదండి. జస్ట్ ఊరికే నైట్ టైమ్ కదా వెళ్ళాము. లాస్ట్ టైమ్ నైట్ టైమ్ వెళ్ళాము. ఓన్లీ గిరి ప్రదర్శనకి వెళ్దామనుకుని వచ్చాము. ఖాళీగా ఉందనేసరికి దర్శనానికి కూడా వెళ్ళేసొచ్చాము. క్యూలోనే వెళ్తున్నాం చూడండి. కోనేరు దాటి కూడా చాలా దూరం వరకు కూడా మేమైతే క్యూలోనే వెళ్ళాము. కొంచెమైతే అయితే అనిపిచ్చింది. నేను తొందరగా దర్శనం అయిపోతుందనేసి వాటర్ బాటిల్ గూడా తెచ్చుకోలేదు. గుర్తులేదండి మర్చిపోయాను. లగేజ్ అంటే బ్యాగు హ్యాండ్ బ్యాగ్ చిన్నది కాబట్టి చేతి బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది గదా! చిన్నది. దాంట్లో అయితే బాటిల్స్ అవి పెట్టుకున్నాను. మా హస్బెండ్ ఎందుకో లాస్ట్ మూమెంట్‌లో అవి కూడా ఎందుకులే గుడి పక్కనే ఉందండి ఎంట్రన్స్‌లోనే లగేజ్ పెట్టుకునేది కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడైతే పెట్టేసొచ్చాము మేము. మళ్ళీ అవన్నీ ఎందుకులే అనేసి ఓన్లీ నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి మొబైల్స్ కోసమని పెట్టుకున్నాము. నేనైతే చాలా టెంపుల్స్‌కి ఇప్పటికి తిరిగాం కానీ ఎక్కడ గాని మొబైల్ అయితే అలో లేదండి. లోపల స్విచ్ ఆఫ్ చేసుకుండానైనా ఉంటుంది కానీ, అసలు ఈ టెంపుల్‌కైతేనో ఎక్కడ గాని స్విచ్ ఆఫ్ అని గాని, మొబైల్ తీసుకురాకూడదని కానీ, వీడియో తీయకూడదని కానీ ఎక్కడ కూడా రాయలేదు. అందరూ డైరెక్ట్‌గానే ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం చేసుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ అండి ఈ టెంపుల్ అంటే ఇంత పెద్ద టెంపుల్‌కి ఇలా ఉండడం అనేది మేలే కదండీ! ఇక్కడొచ్చేసి శివరాత్రి కదా! అనేసి కొంచెం డెకరేషన్స్ అవి ఇవి చేస్తున్నారు. ఫ్లవర్స్ అవి ఇవి. చూడండి గుడిలోకొచ్చిన తర్వాత కూడా ఎంత లోపలండి గుడి లోపల ఇది. అక్కడ కూడా పెట్టేశారు లైన్స్. పాపం వీళ్ళైతే మేము చెప్పులు కూడా తెచ్చుకోలేదండి. ఇంటి దగ్గర నుంచి చెప్పులు లేకుండా వచ్చేసాము. గిరి ప్రదర్శన కదా! మళ్ళా చెప్పులు అవన్నీ ఎక్కడ పెడతాంలేండి అనేసి మేమైతే చెప్పులు కూడా తెచ్చుకోలేదు. చూడు ఈ విధంగా అయితే ఉందండి క్యూ. ఎంతమంది జనాలో చూడండి. మేమేమనుకున్నామంటే స్టార్టింగ్ ట్రైన్ దగ్గర జనాలు చూస్తే ఖాళీగా ఉంది కదా! ఏమంత లేరనుకో శివరాత్రి కదా! అందరూ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. ఎవరు అంత రారనుకున్నాను. అంటే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏంటంటే నైట్ టైమ్ కదా! ఫుల్లు గిరి ప్రదర్శనకి చాలామంది వచ్చేవాళ్ళు నార్మల్ టైంలో కూడా. సరే నేను కూడా అలానే అనుకున్నాను. ఫైనల్‌గా దర్శనం అయితే అయిపోయిందని నేను మా పిల్లల్ని తీసుకొని కొంచెం ముందైతే వచ్చేసాను. మా హస్బెండ్ వెనకైతే వస్తున్నాడు. వీళ్ళు ఏడుస్తున్నారు కదా! అనేసి తొందరగా నేనైతే వచ్చేసాను. వాళ్ళని తీసుకునేసి చూడండి బయటకొచ్చే ముందు గూడా లడ్డు కౌంటర్ దగ్గర కూడా ఎంతమంది జనాలున్నారో ప్రసాదం తీసుకోవడానికైనా అంతసేపు క్యూ ఉండాలి. ఆల్మోస్ట్ 6 అవర్స్ అలా మేమైతే ఉన్నాం కానీ అప్పటికి కాళ్ళైతే కొంచెం పెయిన్‌గా ఉండేవి. ఎలాగోలా ఓన్లీ లడ్డు ప్రసాదం ఒక్కటి తీసుకొనొచ్చాము. పులిహోర అవి తీసుకోవాలంటే క్యూ అయితే ఇంత పెద్దదిగా ఉందండి. వెళ్ళడానికైతే వీల్లేదు.
ఇంకా వద్దులనేసి ఇంకా మేము బయటకొచ్చేసి ఇంకా లంచ్ అయితే తినేసాము. ఇదొచ్చేసి నైట్ అండి. నైట్ అంటే 7:30, 8 ఆ టైంకి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా! నార్మల్‌గా ఇక్కడ కర్పూరం ముట్టించి, టెంకాయ కొట్టి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం గిరి ప్రదర్శనకి. ఇంకా తిరుపతి నుంచి మా ఆడపడుచు వాళ్ళైతే వస్తామన్నారు. వాళ్ళు గూడా వచ్చిన తర్వాత అందరం కలిసైతే వెళ్ళాలనేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అంతలోపు మేము లగేజ్ అక్కడ తీసుకున్నామండి. మేము పెట్టిన లగేజ్ గుడి పక్క నుండి లగేజ్ మాత్రం 8 కల్లా లాస్ట్ అండి. మార్నింగ్ వరకు ఉండదు. సరే అనేసి వేరే చోట పెట్టేసైతే వచ్చాము. ఇంకా మార్నింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మార్నింగ్ లోపు. ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాయండి. బ్యాగులు పెట్టుకోవడానికైతే మనకి ఇబ్బందయితే ఏం లేదు. ప్రతి ఒక్క షాప్ దగ్గరైతే పెట్టుకునేస్తారు. ఇక్కడొచ్చేసి మనము గిరి ప్రదర్శనకి వెళ్ళే ముందు స్టార్టింగ్ ఉంటుంది కదండీ! ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము టెంపుల్ దగ్గర నుంచి బయట. అక్కడ సైడ్‌కైతే ప్రోగ్రామ్స్ అయితే పెట్టేశారండి. సాంగ్స్ భలే ఉన్నాయి అసలు. పిల్లలైతే వేశారు. ఇంకా వీళ్ళైతే వచ్చారండి. వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళొచ్చేసరికి 8 అలా అయిపోయింది. 8:30 అలా అయిపోయిందిలెండి. ఇది మా ఫేవరెట్ టెంపుల్ అండి. నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. ఎప్పుడొచ్చినా మేమైతే అక్కడే వస్తాము. అక్కడే తింటాము. ఏదైనా తెచ్చుకుంటాం కదా! ఇంటి దగ్గర నుంచి అక్కడే తినేస్తాము. వాటర్ కానీ, మినరల్ వాటర్ అన్నీ బావుంటాయి. ఏదన్నా కొంచెం మనం కాసేపు కూర్చొని పూజ చేసుకొని కూర్చున్నా చాలాసేపు ఏమనరండి. ఇంక అది నైట్ కాబట్టి కాసేపు ఎక్కువ లేట్‌గా తెరిచి ఉంటారు. ఆయన లాస్ట్ టైం వెళ్ళేటప్పుడే మమ్మల్ని చూసారు. చూసి అక్కడ ప్రసాదం అన్నీ ఇచ్చేసి టెంకాయ, అరటిపండు అన్నీ ఇచ్చారండి. ఇంక మా ఈసారి కూడా అక్కడే కూర్చొని అందరం ప్రసాదం పెడితే తినేసాము. అందరం వాటర్ బాటిల్స్ అవన్నీ ఫుల్ చేసుకొనైతే గిరి ప్రదర్శన స్టార్ట్ అయిపోయినామండి. చూడండి కొంచెం దూరం అయితే వచ్చాము. జనాలైతే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకా మేము వెళ్ళేసరికైతే జనాలైతే ఫుల్‌గా ఉన్నారండి. ఇంకా ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికైతే శివరాత్రి కదా! ఓపెన్ చేస్తుంటారు. నిదానంగా వెళ్దాం అనుకున్నాం కానీ, ప్రతి శివరాత్రి రోజైనా అన్ని టెంపుల్ క్లోజ్ చేసున్నారండి. మేమైతే ఇక్కడ మా అన్నయితే వెళ్లారు. తన దర్శనానికైతే వెళ్లారు. మేము పిల్లలతో లోపల చిన్న చిన్న గుళ్ళ లోపలికి వెళ్ళాలంటే లేట్ అవుతుందనేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాము. వెయిట్ చేస్తున్నాము. జెంట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళేసొస్తారు కదా! అనేసి మాకు తోడుగా మా హస్బెండ్ అయితే ఉన్నారు. ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళ భర్త అయితే వెళ్లారండి. తన దర్శనానికెళ్ళేసరికి మేమైతే ఇక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడండి ఇదే అండి రోడ్డు గిరి ప్రదర్శనకి వెళ్ళేది. మేము లగేజ్ అయితే ఏం పెట్టుకోలేదులెండి. ఒక బ్యాగ్ అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అది కూడా పెట్టుకోకుండా ఉండడమే మంచిదండి. మేమేందంటే పిల్లలున్నారు కదా! ఎక్కడైనా పడుకోవాలంటే బెడ్‌షీట్ వేసి టెంపుల్‌లో ఎక్కడైనా పడుకోబెడదాము. నిద్రొస్తే కాసేపు తర్వాత మళ్ళా వెళ్దామనేసి అనుకున్నాము. కానీ ఇలా అయితే జరిగిపోయింది. అది కూడా తెచ్చుకోకుంటే బావుండనిపించింది మాకైతే. పాపం కొంచెం మోయాల్సొచ్చింది. వాటర్ బాటిల్స్, మొబైల్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అందరి మొబైల్స్ దాంట్లోనే పెట్టుకున్నాము. కొంచెం వెయిట్ అయితే అనిపించింది. ఇంకా ఓ సైడ్ పిల్లలున్నారు కదా! ఇంకా మా చిన్నోడైతే కొంచెం దూరం పోయిన వెంటనే నేను నడచలేననేసి ఏడ్చేశారండి ఇద్దరు. అదెందుకో మేము ఇంటికి వెళ్ళిపోదామనేసి కూర్చొని వెయిట్ చేస్తున్నామండి. ఆటో కోసం మాట్లాడుకుంటూ ఉన్నాము ఫైనల్‌గా. అదెందుకో దేవుడైతే చేంజ్ చేశాడు. ఇదొచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి. ఇందాక చూసారు కదా! ఆ వీడియో లాస్ట్ టైము. అది సాయిబాబా టెంపుల్ అండి. అక్కడికైతే వెళ్ళేసొచ్చాము. ఇంకా మా పెద్ద అబ్బాయికైతే పాపం పెయిన్ ఎక్కువ వస్తుంది. ఇలా అయితే ఉంటాయండి. ముందు ఆల్మోస్ట్ ముందు ఉంటాయి కానీ, మోక్ష మార్గానికి ముందైతే ఎక్కువుంటాయి. మోక్ష మార్గం తర్వాతయితే అసలు లేవండి ఎక్కువగా. అసలే లేదు, ఎక్కువ కాదు. ఒక్క చోట కూడా లేదు. ఒక 2, 3 టైమ్స్ పిల్లలకి పెట్టించుకుంటా వెళ్తే మంచిది. కొంచెం నడిచేవాళ్ళు కదా! కొంచెం బాగైతే ఉంటుంది. ఇంకా ఎలాగోలా దర్శనమైతే నిజంగానే మేమైతే రిటర్న్ ఎందుకొచ్చామా పిల్లల్ని తీసుకొని అనుకున్నాము కానీ, లాస్ట్‌కొచ్చేసి ఎలాగోలా దర్శనమైతే అయిపోయింది. పిల్లలు లాస్ట్ మూమెంట్ అండి. ఇంకా మేము వచ్చేద్దాము అనేసి బయలుదేరుతున్నాము. ఇంకా ఆటో కూడా మాట్లాడాము. ఆళ్ళు లాస్ట్ మూమెంట్‌లో ఎందుకో దేవుడు మనసు మార్చేశారు. ఇంకా మేము గిరి ప్రదర్శన అంతా అయిపోయేసరికి తెల్లారితే అయిపోయిందండి. ఇంక స్టేషన్‌లో వచ్చి ఇంటికైతే వచ్చేసాము. స్టేషన్‌కొచ్చేసరికి 6 అలా అయిపోయిందిలెండి. ట్రైను 6:30, 7కైతే వచ్చింది. వాళ్ళు అలా తిరుపతికెళ్ళిపోయారు. మేము ఇలా మైసూర్‌కైతే వచ్చాము. ఎక్కువ ఏం షాపింగ్ అయితే చేయలేదులెండి. పిల్లలకి సెట్ చేసేది ఉంటుంది కదా! హౌస్ సెట్ చేసేది అదైతే తీసుకున్నాను. ఇంకా నేనొచ్చేసి ఇదొకటి తీసుకున్నాను శివుడిది. ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోలేదు. ఇంకా షాపింగ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ పిల్లలతో ఎక్కడండి. ఇంకా అందుకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పిల్లలు లేనప్పుడు ప్రశాంతంగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా రకాలుంటాయి. ఎలాంటివైనా తీసుకోవడానికి. ఇంక ఈ చిన్న విగ్రహం అయితే తీసుకున్నానండి. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి శివలింగాలు గానీ అన్నీ. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అరుణాచలం వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ పిల్లల్ని తీసుకెళ్ళడం. లాస్ట్ టైం అయితే మేము ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాము.
ఈసారైతే తీసుకెళ్ళాం కదా! కొంచెం ఇబ్బందయితే అయిపోయిందండి. అసలు ఇంటికొచ్చామనే మూమెంట్‌లో దేవుడు ఎలానో మాకైతే సడెన్‌గా దేవుడే వచ్చేసాడేమో అనుకున్నాము. ఎలాగోలా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము.